తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పనుంది. నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వేడ సర్పంచ్ అనిల్ కుమార్, కరీంనగర్ జిల్లా చెంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి తీర్పు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని, పాలక వర్గాల కాలపరిమితి పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని 243 243 అధికారాలను తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో 25 రోజుల గడువు కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీంతో గత విచారణలో కూడా ఇదే తరహాలో వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందుకు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడమే తమ ముందున్న అంశమని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించాక ఎన్నికల నిర్వహణకు తమకు 2 మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ వాదనలు మొన్నటితో ముగియడంతో ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. రైట్గా స్థానిక ఎన్నికల సంస్థలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, అనిల్, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెలువరించబోతోంది. దానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలోనే తీర్పు చేయడం జరిగింది. కింద సోమవారం నాడు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను వాయిదా వేయాలా లేదంటే ముందుగానే నిర్వహించాలా అనేటువంటి ఒక తీర్పు అయితే మాత్రం ఇవాళ రాబోతోంది. దాదాపు 6 నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు ఈ మధ్యనే రీసెంట్ గా విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదనలు కోర్టుకు వినిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. వాస్తవానికి ఇప్పటి వరకు గ్రామాలలో సర్పంచ్లు లేకపోవడం, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి వాయిదా పడుతూ ఉండటంతో గ్రామాల్లో ఏదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలోనే కొంతమంది పిటిషనర్లు ఆ కోర్టును ఆశ్రయించడం జరిగింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం ఇటు నిలదీయటం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదు, మరికొంత సమయం కావాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ఇంకా ఎన్నికలు నిర్వహించడానికి మరొక 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడగడంతోనే ఎన్నికలు పెట్టాలా లేదంటే పాత సర్పంచ్లనే కొనసాగించాలంటూ కూడా పిటిషనర్లు వాదనలు వినిపించారు. సో మొత్తానికి 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని, కానీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించడం జరిగింది. వీటన్నిటి మీద ఇప్పటికే కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కూడా రిజర్వ్ చేయడంతో ఇవాళ ఈ అంశం మీద తీర్పు రాబోతోంది. మరి కోర్టు ఏం చెప్పబోతోంది అనే ఒక ఉత్కంఠ అయితే ఏర్పడింది అనేది. రైట్ రత్న.
వై ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం గుంటూరు జిల్లా తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10:30కు నేతలు మీట్ అవుతారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా కొనసాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఆ దిశలో పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుండి 2 రోజుల పాటు విచారించనున్నారు. మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఏటూగా ఉన్నాడు కాకాని. ప్రధానంగా గ్రావెల్ అక్రమ రవాణా కేసులో మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు పిఎస్లో విచారణ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు అధికారులు. కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుండి 2 రోజుల పాటు విచారించనున్నారు. మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఏటూగా ఉన్నాడు కాకాని. ప్రధానంగా గ్రావెల్ అక్రమ రవాణా కేసులో మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు పిఎస్లో విచారణ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సిట్ అధికారులు ఈ రోజు కస్టడీకి తీసుకోనున్నారు. ఏదైతే గతంలో ఆయన ఆ అధికార పార్టీలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి గ్రావెల్ అక్రమాలు, ప్రధానంగా వెంకటాచలం పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి గ్రావెల్ అక్రమాలపై అయితే మాత్రం సిట్కి ఫిర్యాదులు అందాయి. అప్పట్లో ఏదైతే మంత్రిగా ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి వీళ్ళు గ్రావెల్ ని అక్రమంగా కూడా తరలించారు. అంటే వాళ్ళ యొక్క అవసరాలకి ఎంపీ లెటర్ రెఫర్ చేస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ క్రమంలో అంటే ఎంపీ లెటర్ ఫోర్జరీ అయిందని కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున దానిపై కూడా ఆరోపణలు వినిపించాయి. పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు అంటే వెంకటాచలం పరిసర ప్రాంతం అనేక చెరువుల్లో కూడా వీరు గ్రావెల్ ఎత్తేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే నిందితుగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం నిరంజన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై అయితే మాత్రం ప్రధానంగా అధికారులు ఈ రోజు విచారణ చేపట్టిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే రామాంజనేయులు అంటే బాపట్ల సిట్ డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ విచారణ కొనసాగనుంది. నేటి ఉదయం 8 గంటలకు కస్టడీకి తీసుకుంటారు సిట్ అధికారులు. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని పట్ల ఎలాంటి వాస్తవాలు రాబోతున్నాయి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇంకా కూడా ఎలాంటి కేసులు అయితే ముందుకు వెళ్ళబోతున్నాయి అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి ఆక్రమణలు జరిగాయి అంటే ఇప్పటికే కూడా అక్రమ టోల్ పై అయితే మాత్రం ఒక విచారణ అయితే జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే వెంటాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది
ఏదేమైనప్పటికీ ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో మరికొద్ది సేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని ఉన్నారు. ఈ కస్టడీకి తీసుకొని 2 రోజుల పాటు అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు అయితే మాత్రం విచారణ చేపట్టిన పరిస్థితి ఏమైతే ఉందని చెప్పాలి. అక్రమ గ్రావెల్ పై అయితే నిన్నటి విషయంలో కూడా అంటే ఇప్పటి సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న కూడా ఏదైతే కోర్టులో కూడా హాజరయ్యారు. కొన్ని కేసులకు సంబంధించి 1000 కోట్ల రూపాయల ఆస్తులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమార్జన ఉందంటూ కూడా ఆ రోజు ఆయనపై ఆరోపణలు చేసినట్టు కూడా పరువు నష్టం దావాకు సంబంధించిన అనేక కేసులు కూడా ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంటాడుతున్న పరిస్థితి ఏందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా సుమారు 3 వారాల పాటు కూడా ఆయన ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. రేపు జరిగేటటువంటి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టబోతున్నారు, ఎలాంటి నిజాలు బయటపడిపోతున్నాయి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా ఎలా ఉచ్చుబిచ్చుకోబోతున్నట్టు కూడా సర్వత్రా అయితే మాత్రం ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. వైసీపీ శ్రేణులు అయితే మాత్రం పూర్తిగా ఈ రోజు రేపు జరిగిన విచారణ సిట్ విచారణ పెట్ట మాత్రం అంతా పూర్తిగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అనిల్. రైట్ చరిత్, థ్యాంక్ యూ. నేడు ప్రధాని నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ఎత్తులో తెలంగాణ ప్రాంతంలోనూ 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి. భద్రాచలం టౌన్, మనుగురు హెవీ వాటర్ ప్లాంట్లకు ముప్పు పొంచి ఉంది. దీంతో పాటు కిన్నెరసాని, ముర్రేడువాగు, మరో 6-7 స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎక్కువ అవుతుందన్న ఆందోళన ఉన్నది. దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండటంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజ్ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. సర్వే చేయించి డిమారేషన్ చేయాలని తెలంగాణ పట్టుబడుతుంది. జాయింట్ సర్వేకు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయా అంశాలపై ప్రధాని మోదీ ప్రగతి సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని నేతృత్వంలో భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏపీలో ప్రస్తుతం నిర్మాణం ఉన్న పోలవరం ప్రాజెక్టు పైన కూడా ఈ ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో ప్రగతి సమావేశం జరగనుంది. అలాగే ప్రాజెక్టు పురోగతి పనులు ఎలా ఉన్నాయి, ముంపు తదితర అంశాలపైన కూడా చర్చించనున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అది 41.67 మీటర్ల ఎత్తులో కూడా నీటిని స్టోర్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కొన్ని గ్రామాలు ముంపులకి గురవుతాయని చెప్పేసి, అట్లాగే 6 మండలాల్లో 954 ఎకరాల్లో కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. డిమానిటైజేషన్ ద్వారా తెలంగాణ సర్కారు వీటన్నింటినీ కూడా అరికట్టాలని చెప్తుంది. అట్లాగే జాయింట్ సర్వేకు ఏపీ సర్కార్ అభ్యంతరం చెప్పింది. అంటే గతంలో కూడా కొంత భాగం దీంట్లో అంటే మాకు తెలంగాణ ప్రాంతం అంతా ఉంది, ఈ భూభాగం అసలు ఎంత ఉంది, మేము ఎంత నష్టపోయామని చెప్పేసి కూడా అంటే సెంట్రల్ సర్వేకు చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ సర్వే చేయాలంటే కూడా అక్కడ ఫారెస్ట్ భూములు ఉన్నాయి కనుక సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్, స్టేట్ రిజర్వ్ ఫారెస్ట్, సెంట్రల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చి ఖచ్చితంగా దాన్ని తేల్చాలని చెప్పేసి ఎప్పటికో తెలంగాణ కోరుతుంది. అయితే దీనిపైన ఏపీ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంట్లోనే ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి కొంత భూభాగం ఉండటంతో కూడా అందుకని సెంట్రల్ జాయింట్ సర్వే చేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతం కోరే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రధాని మోడీ నేతృత్వం కూడా ప్రగతి సమావేశం కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ ప్రగతి సమావేశంలోనే అంటే భూ తగాదాలు ఏదైతే రాష్ట్రాలకు మధ్యన భూ తగాదాలు కానీ, భూ వివాదాలు కానీ, అలాగే నీటి తీరువ తగాదాలు కూడా రాకుండా నివారించేందుకు ప్రధానంగా చేస్తున్నారు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు మూలంగా కూడా తెలంగాణకి, ఆంధ్రకి మధ్యన కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు నీటిని వాడేందుకు మేము వాడటం లేదు, వర్షపు నీటిని మేము వాడుతున్నాం అని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. అదే బనకచెర్ల ఇంజనీర్లు కానీ, బనకచెర్ల ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న ఇంజనీర్లు కానీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. నీటి యుద్ధాల కారణంగా పలు రాష్ట్రాల మధ్యన ఇబ్బందులు తలెత్తకుండా, వివాదాలు తలెత్తకుండా నిర్మూలించేందుకే ప్రధానంగా మోడీ ఈ ప్రగతి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. 1-2 గంటల్లో కూడా ప్రధానంగా దీనిపైన చర్చించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.
ఆ బస్టాండ్లో నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. నియోజకవర్గ కేంద్రంలో ఉండడంతో వివిధ గ్రామాలకు ఆ బస్టాండ్ కీలకంగా మారింది. అలాంటి బస్టాండ్ నేడు శిథిలావస్థకు చేరింది. ప్రమాదకర స్థాయిలో పెచ్చులుడి పడుతుండటంతో ప్రయాణికులు బస్టాండ్లోకి రావాలంటే భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరి మీద స్లాబ్ పెచ్చులు పడతాయో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. కనీస మరమ్మతులు చేయించడంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుశూరు బస్టాండ్ అధ్వానంగా మారింది. బస్టాండ్ భవనం నిర్మించి 3 దశాబ్దాలు గడుస్తుండటంతో ఇప్పుడు అది ప్రమాదాలకు కారణంగా మారుతుంది. శిథిలావస్థకు చేరిన బస్టాండ్లో స్లాబు పెచ్చులు ఊడి ప్రయాణికుల మీద పడి గాయాల పాలవుతున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చీరాల, చిరగలూరిపేట, గుంటూరు, విజయవాడతో పాటు నర్సరావుపేట, ఇంకోలు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులు పరుచూరు బస్టాండ్ నుండే రాకపోకలు సాగించాల్సి ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బస్టాండ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఆర్టీసీ ప్రాంగణం అంతా చెట్లు, ముళ్ల పొదలు పేరుకుపోయాయి. చుట్టూ అడవిని తలపిస్తుంది. రాత్రి సమయాల్లో విద్యుత్ లైట్లు కూడా ఉండని పరిస్థితి ఉంది. ఇక మరుగుదొడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు టాయిలెట్స్ వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ఇక రాత్రి సమయాల్లో లైట్లు కూడా సరిగా లేకపోవడంతో మందుబాబులు బస్టాండ్ ప్రాంగణంలో విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నారు. మందు తాగి గొడవలు పడి పెద్దగా అరుస్తుండడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు బస్టాండ్పై దృష్టి సారించాలి. శిథిలావస్థకు చేరిన బస్టాండ్కు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. సంవత్సరాలుగా దీని గురించి మరలా పట్టించుకునే నాదుడే లేడు. తరువాత ఆర్ఎం రవీంద్ర గారు ఒకసారి అతనికి చెప్తే కొన్నాళ్ళు రిపేర్లే చేయించడం జరిగింది. మళ్ళా ఇన్ని సంవత్సరాలకు గాను 4 సార్లుగా కరెంటు లైట్లు లేకపోతే డిఎం గారు శ్యామలా గారికి చెప్పి ఎన్నో సార్లు ఫోన్ల ద్వారా చేసి ఈడీ వెంకటేశ్వరరావు గారు కూడా తెలియజేయడం జరిగింది. కానీ తాత్కాలికంగా ఏదో బల్బు వెలిగిస్తున్నారు తప్పితే కరెంటు సదుపాయం కూడా లేదు. అడవిని తలపించే విధంగా ఉంటా ఉంది. కనీసం ఇన్ అవుట్ లోపలికి రావటం పోవటానికి కూడా సరైన దారి లేదు. ప్రయాణికులకు ఇబ్బందికరంగా లోపల తాగుబోతులు పర్యాయాలు వాళ్ళు కొట్టుకోవడం, తాగి ఇది అయిపోయింది. వాళ్ళకి ఆసరాగా అయిపోయింది. ఆవరణంలోని వసతులు గాని, లైటింగ్లు గాని, టాయిలెట్లు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట లైటింగ్ ఏమి ఉండలేదు. చాలు పడినప్పుడు వాటర్ ఎటు డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల ఎక్కడ నీళ్లు అక్కడే స్టాక్ అయి ఉంది. వ్యక్తి కూడా గుంటలో పడి చచ్చిపోయాడు. అంతా ఒక 4 రోజులు నాడు పెచ్చులు ఊడిపోయి స్లాబ్ జనం మీద, ప్రయాణికుల మీద పడుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ వాళ్ళు అయినా దీన్ని పట్టించుకొని దీన్ని డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. విశాఖ ఏజెన్సీలో నీటి కోసం జనం పాకులాడుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న అల్లూరు జిల్లాలోని గిరిజన ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఎన్నికల్లో హామీ ఇవ్వటం, తర్వాత హామీలు విస్మరిస్తున్నారని గిరిజనులు విమర్శిస్తున్నారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించడం లేదని గిరిజనులు వాపోతున్నారు. తాగునీటికి బదులుగా కాలువ నీరు, ఊట నీళ్లు వాడుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరి ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడవచ్చు కదా మరి. మాట్లాడు నాకు కూడా అలా జాగ్రత్త వలస మరి
స్వతంత్రం వచ్చి మరి ఇప్పటికీ 78 సంవత్సరాలు అవుతున్నా మరి మా ఊరికి ఇప్పటిదాకా ఏమీ లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. మరి ఈ గడ్డ మీద తాగి ఇలా జీవిస్తున్నాము. మరి అధికమైన అనారోగ్యంతో పాల్గొంటూ మరి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. బురద నీరు తాగి వర్షాకాలం వస్తే చాలా బురద నీరు వస్తుంది సార్. మరి గవర్నమెంట్ దీనికి స్పందించాలనేసి మేము కోరుకుంటున్నాము. చాలా క్రితం నుంచి మరి ఇటువంటి అప్లికేషన్లు ఇస్తున్నా తీసుకుంటున్నారు, కానీ దానిని మరి స్పందించట్లేదు. ఇస్తామంటున్నారు తప్ప ఇవ్వడం లేదు. మరి మా ఊరికి వచ్చి చూసేది కూడా లేదు. అందుకే మరి గవర్నమెంట్ వరకు మేము కోరేది ఒకటి, మరి ఇప్పటికైనా మాకు మంచినీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాము కూటమి ప్రభుత్వం. నేను ARWS అరకు వ్యాలీ. ఇప్పుడు జలజీవన్ మిషన్ పథకం క్రింద వివిధ గ్రామాల్లో, అరకు వ్యాలీ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో నీటి సదుపాయాలని ఏ విధంగా కల్పిస్తామనే దాని మీద మీకు ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను. అయితే అరకు వ్యాలీ మండలం పరిధిలోని మనకి 270 గ్రామాలు ఉన్నాయి. 270 గ్రామాల్లో ప్రస్తుతానికి మనం ఇప్పటివరకు జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనుల ద్వారా మనం 86 గ్రామాలను అరగర్జల గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. ఇంకా మిగిలిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యి ఉన్న వర్కులకు తొందరగా మనం టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకొని వాటిని తొందరగా మనం కంప్లీట్ చేసుకోగలిగితే మన గ్రామాల్లో ఉన్న నీటి ఎద్దడిని తట్టుకొని ఫ్యూచర్లో కూడా ఇటువంటి నీటి ఎద్దడి ఇబ్బందులు రాకుండా చేయగలుగుతామని ఆశిస్తున్నాము. ఈ ఓటల ద్వారా నీరు తాగుతున్నది కొన్ని వస్తున్నాయి. వాటికి కూడా మనం ఖచ్చితంగా మనం ప్రతిపాదనలు పంపించి జలజీవన్ మిషన్ ద్వారా మనం పరిపాలన ఆమోదాలను పొంది తొందరగా వాటికి మనం టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వాటిని గ్రౌండ్ చేసి తొందరగా కంప్లీట్ చేయగలిగితే ఆ మిగిలిన ఏదైతే ఈ ఓటర్ల మీద ఆధారపడుతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ఈ ఇంటింటికి కొలాయిని కల్పించి వారి నీటి కోసం వాళ్ళు పడే పాటను కొంచెం మనం తగ్గించగలుగుతాం. వాటి కోసం నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నానని తెలియదు. అమరావతిలో భవన నిర్మాణాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బిల్డింగ్ కట్టుకోవాలంటే 10% ఏరియా మార్టిగేజ్ చేయాలన్నారు మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తే అఫిడవిట్ సమర్పించాలన్నారు. గ్రౌండ్ నుంచి 3 మీటర్లు ఉండే బిల్డింగ్కు బాల్కనీకి అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ శాఖలో అనేక అంశాలు సడలించామన్నారు మంత్రి నారాయణ. 5 అంతస్తుల కంటే పైన ఉన్న బిల్డింగ్స్కి రూల్స్ని చాలా లిబరలైజ్ చేసాం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉన్నాయో స్టడీ చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో లిబరలైజ్ చేసాం. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత 10% ఏరియాని మార్టిగేజ్ చేయాలి. బిల్డింగ్ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కరెక్ట్ గా కడితే ఆ మార్టిగేజ్ ని మళ్ళా రిలీజ్ చేస్తారు. అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్ లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడవిట్ ఇస్తే చాలు. గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ అబౌవ్ 3 మీటర్స్ అబౌవ్ బిల్డింగ్స్ కి 1.5 మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. ఇన్నాళ్ళు అది లేదు. 3 మీటర్స్ అబౌవ్ లో 1.5 మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. మిగతా సెట్ బ్యాక్స్ అని యాజ్ తీసుకుండాలి. శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం వ్యవహారం కొలికి వచ్చింది. శ్రీశైలంలో లభించిన బుల్లెట్లు పోలీస్ శాఖకు సంబంధించినవేనని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శ్రీశైలం కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించామన్నారు ఆయన. శ్రీశైలంలో గార్డ్ డ్యూటీ చేస్తున్నాడని, అతను పోలీస్ శాఖకు సంబంధించిన బుల్లెట్లను వాసవి సత్రం వద్దకు భోజనానికి వెళ్లి మర్చిపోయాడని డీఎస్పీ తెలిపారు. అయితే భయపడి ఆ విషయం తమ దృష్టికి తీసుకురాలేదని వెల్లడించారు. ఏఆర్ కానిస్టేబుల్ మరో వారం రోజుల్లో పదవి విరమణ చేయనున్నారని తెలిపారు. సీసీ ఫుటేజ్లో అంతా రికార్డు అయిందన్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు డీఎస్పీ. శ్రీశైలానికి వచ్చే భక్తులు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఇది 4 మామూలు ఖాళీ ఎస్ఎల్ఆర్ 4 బాటు ఎంటీ కోకస్ అండ్ ఇది 9mm రౌండ్ సార్ తెలియ క్లారిఫై అవ్వట్లేదు సార్. 9mm 4 సార్ చూడు దాని మీద. మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపాకు రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమీడియట్ గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమీడియట్ గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, టూటం సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో
ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు ఎల్లప్ప అని, ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ నామినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన నామినేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు. ఎవరికి ఏం చెప్పకుండా పూర్తిగా డిపార్ట్మెంట్లో ఎన్నుకొని పూర్తిగా చేసి అతనిపైన చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము.